బిస్మిల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. స్వాగతం. రండి ఖురాన్ మరియు నమాజ్ అర్థం చేసుకుందాం సులువుగా 3 నిమిషాల సిరీస్లో పాఠం నెంబరు 7A. ఇందులో మనం నేర్చుకుంటాము ఇయ్యాక నఅబుదు మరియు అలవాటు నెంబరు 8 అల్లాహ్ను ఆరాధించడం. ఈ పాఠం ముగిసేసరికి 19 పదాలు నేర్చుకుంటాము. అవి ఖురాన్లో సుమారు 6010 సార్లు ఉపయోగించబడ్డాయి. ఇయ్యాక, ఇక్కడ ఈ పదం యొక్క అర్థం కేవలం మీకు మాత్రమే. నఅబుదు, మేము ఆరాధిస్తాము. ఇబాదతుకు 3 అర్థాలున్నాయి: ఆరాధన, విధేయత మరియు దాస్యం. ఈ 3 విషయాలలో మనం అల్లాహ్ను ఆరాధిస్తాము. ఆరాధన యొక్క మరొక అర్థం అల్లాహ్ను ప్రేమతో, వినయంతో ఆరాధించడం. విభిన్న ఆరాధనలు ఏమిటి? నమాజు, ఉపవాసం, జకాత్, హజ్, హలాల్ సంపాదన, విద్య నేర్చుకోవడం మరియు సత్సంకల్పంతో, సద్బుద్ధితో చేసే ప్రతి ఆచరణ. ఆరాధనలో 3 రకాలు ఉన్నాయి: హృదయంతో, నోటితో మరియు శరీరంతో. హృదయ ఆరాధనలో విశ్వాసం, చిత్తశుద్ధి, ప్రేమ, తవక్కుల్, నమ్మకం, అల్లాహ్ జ్ఞాపకం, అల్లాహ్ పట్ల భయం, అల్లాహ్పై ఆశ, అల్లాహ్ ముందు వినయం మొదలైనవి ఉన్నాయి. అందువల్ల మేము ఇయ్యాక నఅబుదు అని చదివినప్పుడు నమాజుపై మాత్రమే కాకుండా నమాజుల తర్వాత మనం ఏం చేస్తాం అని దానిపై కూడా దృష్టి పెట్టాలి. మనం ఎందుకు ఆరాధించడం? జీవితాన్ని ఆస్వాదిస్తే సరిపోతుంది అని ఎవరైనా అడగవచ్చు. నేను చెప్తాను, మీరు మీ గదిలో పడుకునున్నారు, కానీ మేలుకొన్నాక చూస్తే ఒక ద్వీపంలో ఉన్నారు. అక్కడ ప్రజలు మీకు సేవ చేస్తున్నారు, అన్ని రకాల సౌకర్యాలను, సదుపాయాలను మీకు అందిస్తున్నారు. అప్పుడు మీ మొట్టమొదటి ప్రశ్న ఏముంటుంది? ఇక్కడ నేనెందుకున్నాను? నన్ను ఎవరు తీసుకువచ్చారు? ఈ ప్రాంతానికి యజమాని ఎవరు? ఇలాంటి ప్రశ్నలే ఈ ప్రపంచం గురించి మిలియన్ల కొద్దీ ఉన్నాయి. ఈ ప్రశ్నలకు మీ వద్ద గల సమాధానాల ప్రకారమే మీ జీవితం యొక్క స్టైల్ ఉంటుంది, ఆలోచనలు మరియు కర్మలు కూడా. కానీ వీటికి సరైన సమాధానాలు ఖురాన్ మరియు హదీసులో ఉన్నాయి. మనం చూస్తున్నాము, అల్లాహ్ మనందరినీ సృష్టించాడు, అసంఖ్యాక అనుగ్రహాలను ప్రసాదించాడు. తద్వారా మనము ఈ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలము. కాబట్టి మనస్ఫూర్తిగా ఆయనకు కృతజ్ఞత తెలపాలి, ప్రేమపూర్వకంగా ఆయనను ఆరాధించాలి. ఆయనను కీర్తించడానికి తలను కిందికి వంచుతూ సజ్దా చేయాలి. వాస్తవము ఏమిటంటే అల్లాహ్ మనను ఆరాధన నిమిత్తమే సృష్టించాడు. శరీరం మరియు ఆత్మల కలయిక ద్వారా మనం పుట్టించబడ్డాము. ఒకవేళ మనం ఆత్మకు దాని ఆహారాన్ని ఇవ్వకపోతే ఎన్నటికీ సంతోషంగా ఉండలేము. కేవలం అల్లాహ్ మరియు ఆయన యొక్క ఆరాధన ద్వారానే మనకు నిజమైన సంతోషం లభిస్తుంది. అల్లాహ్ స్మరణలు మరియు ఆయన ఆరాధన ద్వారానే వాస్తవ సంతోషం మరియు ప్రశాంతత లభిస్తుంది. చాలామంది ప్రజలు ఈ వాస్తవాన్ని విస్మరిస్తారు. డబ్బు, ఆనందం, పదవి వెనుక పరిగెడుతూ ఉంటారు. కానీ మీరు చూసే ఉంటారు, చాలామంది నటులు మరియు గాయకులు, వీరిని ప్రపంచం అదృష్టవంతులుగా భావిస్తుంది. వారు మద్యం, డ్రగ్స్లకు పాల్పడుతూ ఉంటారు. ఇంకొందరు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. ఎందుకు? మనిషి అల్లాహ్ యొక్క ఆరాధన చేయనట్లయితే రకరకాల ఆపదలకు గురి అవుతాడు. మనము అల్లాహ్ను ఎలా ఆరాధించాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలాగా ఆయన నిజమైన మరియు సంపూర్ణమైన ఆరాధన చేశారు. ఇహపర లోకాల్లో ఆయన అందరికంటే ఎక్కువ విజయాన్ని పొందారు. అలవాటు నెంబర్ 8, అల్లాహ్ను ఆరాధించండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆరాధనను అనుసరించండి. తద్వారా మీరు శాంతి, సాఫల్యం మరియు సంపూర్ణ జీవితాన్ని కొనసాగించవచ్చు. ఈ రోజుకు ఇది చాలు. తిరిగి కలుద్దాం. జజాకుముల్లాహు ఖైర్. వస్సలాము అలైకుం.